దీంట్లో మనకి ట్రూ నార్త్, ట్రూ సౌత్, ట్రూ నార్త్, ట్రూ సౌత్. ఓకే. ఇందులో మనకి దీన్ని ఏమంటామంటే ట్రూ మెరిడియన్ నార్త్, ట్రూ మెరిడియన్ సౌత్, ట్రూ మెరిడియన్ నార్త్, ట్రూ మెరిడియన్ సౌత్ అని మనం చెప్తాం. జియోగ్రాఫికల్ మెరిడియన్ లో ఇది కూడా ఏమవుతుందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా దానికి రాకుండా జస్ట్ చిన్న క్రాస్ గా ఎక్కడ వస్తుంది. క్రాస్ గా మనకి దీన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. మ్యాగ్నెటిక్ నార్త్, మ్యాగ్నెటిక్ సౌత్, మ్యాగ్నెటిక్ నార్త్, మ్యాగ్నెటిక్ సౌత్ మెరిడియన్ అంతా మనం దీన్ని చెప్తాం. సో వీటితో ఇలా మనకి వచ్చినప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది మనకు వస్తుంది. ఈ యాంగిల్స్ ని మనం ఏమంటాం అంటే ట్రూ బేరింగ్, మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటాం. ట్రూ బేరింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్. ట్రూ బేరింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్. ట్రూ బేరింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్. అయితే మ్యాగ్నెటిక్ బేరింగ్ అనేది ఇట్ మీన్స్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఇక్కడ ఎంత యాంగిల్ తో చేస్తుంది, ఇక్కడ ఎంత యాంగిల్ తో చేస్తుంది అనే దానికి బట్టి మనకి ఆ యాంగిల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇది ఈస్ట్, ఇది వెస్ట్. మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ట్రూ మెరిడియన్ నుంచి మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఈస్ట్ వైపు షిఫ్ట్ అయింది, ఈస్ట్ సైడ్ అలా వెళ్ళింది. ఇది ఈస్ట్ సైడే కాకుండా వెస్ట్ సైడ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ట్రూ మెరిడియన్ ఇలా కూడా రావచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ ట్రూ మెరిడియన్ ప్లేస్ లో ఉండాల్సిన దానికి ఈ ట్రూ మెరిడియన్ ఏమవుతుందంటే కొంత షిఫ్టింగ్ అనేది ఇక్కడికి అవుతుంది. దాన్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. అంటే ఇది ఏమైంది, ఇది వెస్ట్ సైడ్ ఏమో ఇంక్లేషన్ అయింది, వెస్ట్ సైడ్ ఏమో షిఫ్ట్ అయింది, ఇదేమో ఈస్ట్ సైడ్ షిఫ్ట్ అయింది. సో ఇక్కడ కూడా యాంగిల్ అనేది వస్తుంది, ఇక్కడ యాంగిల్ అనేది మనకి వస్తుంది. సో ఈస్ట్ సైడ్ కనుక మనకి యాంగిల్ అంటే అంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ట్రూ మెరిడియన్ కి విత్ రెస్పెక్ట్ టు ట్రూ మెరిడియన్, మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఎంత షిఫ్ట్ అయ్యిందో దాన్ని డెల్టా ఈ అంటాం. అంటే ఈస్ట్ సైడ్ వచ్చిన దాన్ని డెల్టా ఈ అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ని డెల్టా ఈ అంటాం. వెస్ట్ సైడ్ వస్తే దాన్ని డెల్టా డబ్ల్యూ అంటాం, డెల్టా డబ్ల్యూ, డెల్టా డబ్ల్యూ. ఇప్పుడు మనకి ట్రూ బేరింగ్ కావాలనుకోండి, ట్రూ బేరింగ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ డెల్టా ఈ. అంటే ఈస్ట్ సైడ్ కనుక డిక్లనేషన్ కనుక అయితే ఈ డైరెక్షన్ లో కనుక మ్యాగ్నెటిక్ బేరింగ్ కనుక కదిలితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అనేది మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ డెల్టా ఈ కలిపితే మనకి ట్రూ బేరింగ్ అనేది మనకి వస్తుంది. అలాగే ట్రూ బేరింగ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ మైనస్ డెల్టా డబ్ల్యూ. అంటే వెస్ట్ సైడ్ కనుక షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు ట్రూ బేరింగ్ అనేది ఎంత అవుతుందంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ లో నుంచి ఇది ఎంతైతే యాంగిల్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయిందో ఆ యాంగిల్ ని తీసేస్తే ట్రూ బేరింగ్ వస్తుంది. అంటే నీకు వెస్ట్ సైడ్ కనుక యాంగిల్ కనుక వస్తే దాన్ని మ్యాగ్నెటిక్ బేరింగ్ లో నుంచి వెస్ట్ సైడ్ యాంగిల్ కనుక తీస్తే ట్రూ బేరింగ్ వస్తుంది. అదే కనుక ఈస్ట్ సైడ్ కనుక మనకి మ్యాగ్నెటిక్ బేరింగ్ షిఫ్ట్ అయింది అనుకోండి, అక్కడ వచ్చేటువంటి యాంగిల్ అనేది ఎంతైతే ఉందో ఆ యాంగిల్ మ్యాగ్నెటిక్ బేరింగ్ కి కలిపితే అప్పుడు మనకి ట్రూ బేరింగ్ అనేది మనకి వస్తుంది, ట్రూ బేరింగ్ అనేది మనకి వస్తుంది. సో ఈ రెండు కూడా మనం గుర్తించుకోవాలి, ట్రూ బేరింగ్ అండ్ బేరింగ్, ట్రూ బేరింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ దీన్ని ఏమంటాం అంటే ఈ డెల్టా ఈ అండ్ డెల్టా డబ్ల్యూ ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ డిక్లనేషన్స్, మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అంటాం. డిక్లనేషన్, ఈ మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అనేది ఈస్ట్ సైడ్ వచ్చినప్పుడు యాంగిల్, వెస్ట్ సైడ్ వచ్చేటప్పుడు యాంగిల్ అనేది ఈ రకంగా మనం చెప్తాము.
అందులో మనకి ట్రూ బేరింగ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ డెల్టా ఈ, ట్రూ బేరింగ్ ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ మైనస్ డెల్టా డబ్ల్యూ అంటే వెస్ట్. సో వెస్ట్ సైడ్ కనుక మ్యాగ్నెటిక్ బేరింగ్ వస్తే దాని మ్యాగ్నెటిక్ బేరింగ్ లో నుంచి మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ ఎంతైతే ఉందో ఆ డిక్లనేషన్ అనేది తీస్తాం. అదే ఈస్ట్ సైడ్ కనుక మ్యాగ్నెటిక్ బేరింగ్ కనుక ఈస్ట్ సైడ్ కనుక వచ్చినప్పుడు అప్పుడు అక్కడ వచ్చినటువంటి యాంగిల్ ఎంతైతే ఉందో మ్యాగ్నెటిక్ డిక్లనేషన్, ఆ డిక్లనేషన్ ఏమో ఈస్ట్ సైడ్ అయితే కలపాలి, వెస్ట్ సైడ్ తీసేయాలి. మ్యాగ్నెటిక్ బేరింగ్ లో తీసేటప్పుడు వచ్చేది మనకి ట్రూ బేరింగ్. ట్రూ బేరింగ్ ఈ మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు, కాన్స్టెంట్ గా ఉండదు. ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అనేది మారుతూ ఉంటది, ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండదు. మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అంటే ట్రూ నార్త్ అనేది ఎప్పుడు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండదు. ఎందుకంటే భూమి ఎలాగా తిరుగుతూ ఉంటది కాబట్టి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రోజులు మారే కొద్దీ మీన్స్ మారే కొద్దీ అది ఏమవుతుంది, రొటేషన్ అండ్ రెవల్యూషన్ జరుగుతుంటది. కాబట్టి ఆ తిరిగేటప్పుడు మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ కరెక్ట్ గా మన డైరెక్షన్ చూపించకూడదు, డిక్లనేషన్ అనేది చూపిస్తుంది. అలాగే దాని యొక్క ఆకర్షణ శక్తి వల్ల మ్యాగ్నెటిక్ అనేది కొంత మన ఎర్త్కు ఉంటుంది. కాబట్టి మనం ఉపయోగించేటువంటి కాంపాస్ సర్వేలో డిక్లనేషన్ అనేది కొంత చూపిస్తుంది అనమాట. అంటే జస్ట్ ఇలాగా అటో ఇటో చిన్న షిఫ్టింగ్ అనేది ఉంటది అనమాట. రావాలంటే ట్రూ బేరింగ్ అయితే కాదు, మ్యాగ్నెటిక్ బేరింగ్ ఏదో ఉందో మ్యాగ్నెటిక్ బేరింగ్ కి ఎంతైతే డిక్లనేషన్ ఉందో అది ఈస్ట్ సైడ్ డిక్లనేషన్ ఉంటే దాన్ని కలపాలి, వెస్ట్ సైడ్ డిక్లనేషన్ ఉంటే దాన్ని మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే ట్రూ బేరింగ్ అనేది మనకి వస్తుంది. ట్రూ బేరింగ్ అనేది మనకి వస్తుంది. మ్యాగ్నెటిక్ బేరింగ్ అనేది మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అనేది మ్యాగ్నెటిక్ డిక్లనేషన్